నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణమ్మ గారు ఉన్నారు. సో ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అనేసి అంటారు కదా, అది నిజమే అంటారా? ఖచ్చితంగా కర్మ అనేటువంటిది ఎవరిని వదలదండి. అది దుష్కర్మ అయినా సరే, సత్కర్మ అయినా సరే. అయితే సత్కర్మల గురించి మనము చర్చించుకోవాల్సిన అవసరం లేదు. దుష్కర్మలు ఎలా వేధిస్తాయి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో చెడు పనులు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అలా చెయ్యకూడదు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి దుష్కర్మల గురించి సంబంధించి అవి ఎలా వెన్నంటి వేధిస్తాయి అనేది చెబుతా నేను. దానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ చెప్తా మీకు, అందరూ వినండి. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి చాలా ధర్మపరుడు, అలాగే నీతిమంతుడు. ఇవన్నీ కాకుండా భక్తి, భగవంతుడి యందు భక్తి విశ్వాసము ఎక్కువ. ఆయన ఆ భక్తి విశ్వాసాలతోటి ఏం చేస్తాడంటే ఒక బ్రహ్మాండమైన శివాలయాన్ని తన ప్రాంగణంలోనే, రాజప్రసాదం మధ్యలోనే నిర్మించుకుంటాడు. నిర్మించుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అక్కడ ఆయన్ని ఆ దేవాలయం మంచి చెడులు చూసుకోవడానికి నియమిస్తాడు. ఈయన నిత్యము వెళ్ళి అక్కడ పూజా పునస్కారానికి అటెండ్ అవుతూ ఉంటారు. ఎవరు? మన రాజుగారు. సరే, ఆ బ్రాహ్మడు చాలా నిష్ఠాగరిష్ఠుడు. క్రమం తప్పకుండా రాజుగారు వచ్చినా రాకపోయినా, ఆ రాజ్యంలో ఎవరు వచ్చినా రాకపోయినా అతను దేవాలయంలో నిత్యము చేయవలసిన అనుష్ఠానము, పూజా కార్యక్రమాలు అన్నీ యథావిధిగా భక్తి శ్రద్ధలతో చేస్తాడు. అలా చేసి భగవంతుడిని సేవిస్తూ ఉంటాడు. అతని సేవకు మెచ్చుకొని రాజుగారు ఒకరోజు, రాజు తలుచుకుంటే ఏమైనా చేస్తారు కదా, ఇంత పెద్ద పెద్ద బంగారు పళ్ళాల్లో నట్ర పట్టు పీతాంబరాలు అన్నీ ఇచ్చి ఈయన గిఫ్ట్గా ఇస్తాడు, బహుమతిగా. కానీ ఈ బ్రాహ్మడు స్వీకరించడు. ఎందుకు ప్రభు, నాకు ఇవన్నీ, స్వామి సేవను మించిన ధనము మరొకటి ఉంటుందా? ఏం చేసుకుంటాను నేను? నాకు ఇవేమీ వద్దు. నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చారు. శివాలయంలో అర్చకుడిగా ఉండే అదృష్టాన్ని, అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని మించిన ధనము మరొకటి లేదు, అది చాలు నాకు అంటాడు. ఆ మాటకి రాజు మరింత ముచ్చట పడతాడు. ఆహా, నాకు ఎంత మంచి పురోహితుడు దొరికాడు అని చాలా ఆనందిస్తాడు. ఏమండి, ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజులు గడుస్తూ ఉన్నాక ఒకనాటి కాలం ముందు ఈ రాజుగారికి ఒక పిల్లవాడు పుడతాడు, ఒక కొడుకు పుడతాడు. అప్పుడు ఆ కొడుకుని చక్కగా ఆయన పెంచుకుంటూ రాజు రాణి మెల్లగా ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చాక వాడికి విద్యలు అన్నీ నేర్పించి చక్కగా వాడిని పెంచి పెద్ద చేస్తారు. వాడు పెద్దవాడయ్యి ప్రయోజకుడయ్యి యుక్త వయసు వచ్చేస్తుంది అబ్బాయికి. అప్పుడు ఒక అందమైన రాకుమారిని తీసుకువచ్చి పెళ్లి చేస్తారు రాజుగారు. సరే, పెళ్లి చేసిన తర్వాత ఆ రాజకుమారుడు, రాకుమారి చాలా అన్యోన్యంగా ఉంటారు. సరే, రాజులు అంటే అంతఃపురంలోనే ఉండాలి కదా, రాణి వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళాలి. సరే, ఆవిడకి ఏమీ తోచదు, యంగ్ గర్ల్, ఏమీ తోచగా రాత్రిళ్ళు నిద్రపట్టదు. నిద్ర పట్టగా భర్త నిద్రపోతూ ఉంటాడు, ఈవిడ అటు ఇటు పచారులు చేస్తుంది. అంతఃపురం అంటే ఇంతేమీ ఉండదు, పెద్దగా ఉంటుంది, ప్యాలెసే. అందులో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి వాకింగ్ చేస్తూ ఉంటుంది. అలా నడుస్తూ అక్కడ ఉన్న రకరకాల చిత్రపటాలు ఇవన్నీ చూసి కాలక్షేపం చేస్తూ అలా వెళ్తుంటే గోడ మీద రాజప్రసాదాల్లో ఏంటంటే తరతరాలుగా వచ్చేటువంటి ఖడ్గాలు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఖడ్గాలు అవన్నీ ఇలా పెట్టి ఉంచుతారు. అవన్నీ చూసి ఆనందిస్తుంది. ఓసారి చూద్దాము, ఇదేదో చాలా అట్రాక్టివ్గా ఉందని ఒక కత్తిని ఇలా బయటికి లాగుతుంది. అది చాలా పవర్ఫుల్ వెయిట్ ఉంటుంది. అది
ఆ కత్తిని పట్టుకోగానే దానికి ఉన్నటువంటి ఆ వజ్ర వైఢూర్యాలతోటి ఆ ఇది తళుక్కును మెరుస్తుంది. ఆ మెరుపుకి భయపడిపోతుంది, ఆ బరువుకి భయపడిపోయి అలా విసిరేస్తుంది. అమ్మాయి మోయలేదు కదా, సున్నితంగా ఉంటారుగా ఆడవాళ్ళు. రాజులంటే వాళ్ళు యుద్ధ విద్య నేర్చుకుంటారు, కత్తి పట్టుకోగలరు. మరి ఈవిడేం పట్టుకుంటుంది? ఈవిడ కూడా రాకుమారి యుద్ధ విద్యలు నేర్చుకుని ఉంటే పట్టుకోగలుగుతుంది. సరే విసిరేస్తుంది. ఆ విసరడంలో బై మిస్టేక్ నిద్రపోతున్న భర్త మెడకి తగిలి ఆవిడ మెడ కట్ అయిపోయి చచ్చిపోతాడు. కంగారు పడిపోతుంది. అయ్యో బాబోయ్, నా భర్తను నేనే చంపేశాను, పొరపాటున వాడి మీద విసిరాను, ఇది తెలిసిందంటే మా మామగారు రాజుగారు కదా, నాకు ఉరిశిక్ష వేసేస్తాడు, ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఆలోచించి ఒక చిన్న అబద్ధం చెప్పేద్దాము అని డిసైడ్ అయిపోయి తెల్లవారుజామునే ఓ లాపడతపోయాడు, అయ్యో కుర్రో మొర్రో అని శోకన్నాలు మొదలవుతుంది. భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. అంతే దాసదాసీలు అందరూ పరిగెత్తుకొచ్చేస్తారు. రాజు రాణి అందరూ వచ్చేసి ఏమైంది ఏమైంది అని చూస్తే వాళ్ళ అబ్బాయి చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయి ఉంటే ఏం జరిగిందమ్మా అంటే, ఏముంది ఏం చెప్పను, ఇద్దరం పడుకొని ఉన్నాము రాత్రి, ఎవరో అగంతకుడు వచ్చి ఆయన్ని చంపేసి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు చూడలేదా వాడు ఎవరు అంటే, నేను ఆ చీకట్లు నేను గుర్తించలేను, ముసుగేసుకొని ఎవడో వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు, కాకపోతే వాడు ఎటువైపు వెళ్ళాడు అంటే ఇలా మన రాజప్రసాదంలో ఉన్న శివాలయంలోకి దూరాడు అంటుంది. వెంటనే రాజుగారు సైన్యము టక 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 శివాలయం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అందులోకి వెళ్ళి మొత్తము వెతికితే ఎవరు ఉండరు. శివుడి విగ్రహము, ఈ పురోహితుడు ఉంటాడు, ఆ పురోహితుడిని బయటికి పిలుస్తారు. మిగతా వాళ్ళు అందరూ అంటారు, ఏమయ్యా నిన్ను నెత్తిమీ పెట్టుకొని రాజుగారు అంత ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉన్నారు, ఒంటరి వాడివని, నువ్వు చేసే పని ఇదే, యువరాజుని చంపేస్తావంటే, అయ్యయ్యో శివశివ నేను అటువంటి పాపానికి ఒడిగట్టలేదు, నాకేమీ తెలీదు అంటాడు. అబద్ధం చెప్తున్నావు అంటారు వాళ్ళు. అంటే రకరకాలుగా ఆయన్ని టెన్షన్ పెట్టి ప్రశ్నిస్తే భయపెట్టించడం, ఒప్పుకుంటాడేమో అని అందరూ ప్రయత్నిస్తారు. కానీ అతను చెయ్యని నేరాన్ని ఎలా అంగీకరిస్తాడు? అంగీకరించడు. అప్పుడు రాజుగారు ఇంకా కోపం వచ్చేస్తుంది రాజుగారికి. ఆయన విచక్షణని కోల్పోతాడు. తన కన్న కుమారుడు చనిపోయాడన్న బాధలో, మరి కోడలు చెప్పిందిగా ఇందులోకి వెళ్ళాడు, ఇతనే చేసుంటాడు, అబద్ధం చెప్తున్నాడు అని అనుకుంటాడు. మళ్ళీ ఇంత మంచివాడు ధన కనుక వస్తు వాహనాలు ఇస్తేనే పుచ్చుకోలేదు, అటువంటి వాడు నా కుమారుణ్ణి ఎందుకు చంపుతాడు అని డౌట్. ఇలా రెండు రకాల ఆలోచనలు ఆయన్ని వేధిస్తాయి. కొంచెం సేపు అయ్యాక ఆయన ఒక డెసిషన్కి వచ్చి, నువ్వు చేసిన నేరం అంగీకరించట్లేదు కాబట్టి ఏ చేత్తో అయితే నా కొడుకుని చంపేశావో ఆ చెయ్యి నరికేస్తాను అని కత్తి తీసుకుని సర్రనే ఆ చెయ్యి నరికేస్తాడు. నరికేసి పో అవతలకి, ఇంకెప్పుడు నాకు కనబడకు అంటాడు. ఆ పాపం ఆ బ్రాహ్మడు, ఆ పురోహితుడు, ఏంటి రాజుగారు ఎంతో మంచివాడు అనుకున్నాను, ఇంత నిర్దాక్షిణ్యంగా దయలేకుండా న్యాయాన్యాయ విచారణ కూడా చేయకుండా నన్ను హంతకుడిగా నమ్మి నా చెయ్యి నరికేశాడు, ఇంకా ఈయన దగ్గర నేను ఉండలేను, భగవంతుడిని స్మరిస్తూ ఎక్కడో బతుకుదాము అని అలా అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా వెడుతూ ఉంటే ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆ ఆశ్రమం కనబడితే ఆ ఆశ్రమం దగ్గర ఒక యోగి ఉంటాడు. ఆయన్ని అడుగుతాడు, అయ్యా ఏమిటండి ఇలా జరిగింది అని అంటే, నువ్వు ఎవరైనా మంచి జ్యోతిష్కుణ్ణి కలిసి అడుగు, ఇలా ఎందుకు జరిగిందో వాళ్ళు చెప్తారు అని సలహా ఇస్తాడు. సరే ఎక్కడికి వెళ్ళమంటే, పలానా ఆయన చాలా పేరుగల జ్యోతిష్కుడు, అక్కడికి వెళ్ళు అంటాడు. ఈయన ఇలా నడుచుకుంటూ ఆ జ్యోతిష్కుడి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ జ్యోతిష్కుడి భార్య ఉంటుంది. ఆ అయ్యగారు లేరండి అంటే, లేడు, ఎటో అఘోరించాడు అని భర్తని నానా దుర్భాషలు ఆడుతుంది. అయ్యి బాబు ఏమిటి ఈవిడ ఇంత కోపంగా మాట్లాడుతోంది అని కాస్త కంగారు పడతాడు. కాసేపటికి ఆయన వస్తాడు, ఆ జ్యోతిష్కుడు. వచ్చి రాగానే
ఆవిడ గట్టిగా ఆయన తిడుతుంది, అరుస్తుంది. ఎక్కడికి తిరిగావు ఏంటి, అది ఇది రూపాయి సంపాదన లేదు అటు అని నోటికి వచ్చినట్టు ఆయన్ని వాగేస్తుంది, మాట్లాడుతుంది. మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోతుంది. సరే ఆయన ఆమె ఎన్ని తిట్లు తిట్టినా చిరునవ్వుతో తల వంచుకొని వింటాడు. ఒక్క మాట కూడా ఆవిడకి చెప్పడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా తమరెవరు, ఏమిటి, ఏమో అడగడానికి వచ్చారు, అడగండి అంటాడు. ఏం అడుగుతాను, నీ పరిస్థితి చూశాక, ఏమిటి ఆ ఇల్లాలు మీ మాటలు అంటుంది, అంత భయంకరంగా ఉంది, మీరు ఏం మాట్లాడరు ఏమిటి అంటే, నా కర్మ అయ్యా అది నా ఇల్లాలు కాదు, నా కర్మ అంటాడు. మీ కర్మ అంటే, అవును, పూర్వజన్మలో నేను చేసుకున్న దుష్కృతము అంటే దుష్టకర్మ, పాపము, ఆ పాపపు కర్మ ఏదైతే నేను చేశానో దాని రూపమే ఇప్పుడు నాకు భార్యగా సంక్రమించింది. అంచేత ఆ పాపకర్మ తొలగేంత వరకు ఆవిడ తిడుతూ ఉంటుంది, నేను భరించాలి అంటాడు. అంతటి పాపం ఏం చేశారు మీరు, అంతటి కర్మ మీకేమిటి అని అడుగుతాడు. మీరు పెద్ద జ్యోతిష్కులు కదా అంటే, అది ఈ జన్మలో నాయన, పూర్వజన్మలో ఆవిడ ఒక గాడిద, ఆవిడ ఒక గాడిద రూపంలో ఉండేది, నేను ఒక కాకి రూపంలో జన్మ తీసుకున్నానప్పుడు. అయితే ఆవిడ వీపు మీద ఇంత పెద్ద వ్రణము అంటే పుండు, ఆ పుండు రాచపుండు అంటారు, అంటే ఇప్పుడు మన భాషలో క్యాన్సర్. ఓకే. అటువంటి పుండుతో ఆ గాడిద బాధపడుతూ ఉంటే, అది ఆ పుండులో ఉన్న పురుగులు నాకు ఆహారము, కాకిని కదా ఆహారం. దాని నడుం మీద వాలి ఆ పుండును పొడిచి ఆ పురుగుల్ని తింటూ ఉండేదాన్ని. ఒకరోజు అలా పొడుస్తున్నప్పుడు దాని ఎముకలో నా ముక్కు గుచ్చుకుపోయింది, ఇరుక్కుపోయింది. అది ఎంతకీ బయటికి రాలేదు. దానికి బాధ ఎక్కువైపోయింది, ఆ పొడిచిన బాధ. ఆ బాధను తట్టుకోలేక అది గాడిద అరుస్తూ ఆ పక్కనే ఉన్న గంగా నదిలో దూకింది. ఆ నీళ్లలోకి వెళితే ఏమన్నా ఉపశమనం కలుగుతుందేమో అని. కానీ అప్పుడు నీటి ఉధృతి ఎక్కువైపోయి ఆ గాడిద దాని మీద వాలి ముక్కు ఇరుక్కుపోయిన కాకి రూపంలో ఉన్న నేను, ఇద్దరం కూడా కొట్టుకుపోయి చనిపోయాము. ఈ జన్మలో ఆ కర్మఫలము ఆవిడ నాకు భార్యగా, బ్రాహ్మణ స్త్రీగా పుట్టి నాకు భార్య అయింది. నేను జ్యోతిష్కుడిగా పుట్టి ఆవిడికి భర్తనయ్యాను. అప్పుడు నేను కాకిగా ఉండి పొడిచిన ఆ బాధకి ఇప్పుడు మాటలతో నన్ను పొడుస్తోంది. అక్కడ కనిపిస్తుంది. ఆ కర్మఫలము నేను అనుభవించాలి కదా నాయన అని అంటాడు. సరే, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఏం అడుగుదామని వచ్చావు అంటే, ఏమీ లేదండి, నేను ఒక రాజుగారి దగ్గర వాళ్ళ రాజప్రసాదంలో ఉన్న శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. రాజుగారి కుమారుణ్ణి ఎవరో చంపేస్తే ఆయన నన్ను అనుమానించి వాళ్ళ కోడల మాటలు నమ్మి నేనే హత్య చేశాను అనుకొని అన్యాయంగా నా చెయ్యి నరికేశాడు. అంటే కాదు, నీ కర్మ అది అంటాడు. నా కర్మ అంటే, అవును, నువ్వు గత జన్మల్లో చేసిన దుష్టకర్మ, చెడు పని వల్ల, దుష్టకర్మ అంటే చెడు పనులు, దాని ప్రభావం వల్ల ఆ కర్మ నిన్ను వెంటాడి రాజు నీ చెయ్యి నరికేశాడు. అంటే నేను అంతటి పాపకర్మలు చేశానా గత జన్మలో? ఈ జన్మలో బాగానే ఉన్నా, శివార్చన చేసుకున్నాను, ఇప్పుడు బాగున్నావయ్యా, అప్పుడు చేసావు, మరి దాన్ని కర్మ ఎక్కడికి పోతుంది, నువ్వు అనుభవించాలి కదా. ఏం చేశాను సెలవు ఇవ్వండి అంటాడు. ఏముంది, అప్పుడు అరణ్యంలో ఏదో దేవుణ్ణి స్మరిస్తూ అక్కడ ఒక యోగిలాగా ఉన్నావు, ఉన్నవాడివి ఉండక అక్కడే నీ ముందు నుంచి ఒక ఆవు పరిగెత్తుకుంటూ వెడుతుంది, ఆపదలో ఉన్న ఆవు. దాని వెనకాలే ఒక కసాయివాడు కత్తి తీసుకొని దాన్ని చంపడానికి పరిగెత్తుతూ ఉంటాడు. ముందు ఆవు వెళ్ళిపోతుంది. ఆ కసాయివాడు ఆగి
అయ్యా ఇటు ఒక ఆవు వచ్చిందా అంటే ఈ చేత్తో ఇలా చూపించావు, నోటితో మాట్లాడలా, కానీ నువ్వు చేసిన కర్మ ఏమిటి, మూమెంట్ చూపించావు. ఇలా వెళ్ళింది అని చూపించావు. వాడు వెనకాల వెళ్ళి ఆవును చంపేశాడు. ఆవును చంపేసే లోపల ఒక పెద్ద పులి వచ్చి ఆ చనిపోయిన ఆవుని ఈ బతుకున్న కసాయివాడిని ఇద్దరిని మింగి తినేసింది. సో నువ్వు చేసిన ఆ చెడు కర్మ అంటే ఒక దుర్మార్గుడు ఒక ఆవుని చంపడానికి వస్తూ ఉంటే నాకు తెలియదు అని చెప్పి అబద్ధం చెప్పినా పర్వాలేదు, నువ్వు చూపించావు అక్కడ అది. అందుకని నీ ఆ చెయ్యి ఆ కర్మ ఫలము అనుభవించాలి. ఈ జన్మలో నీ చెయ్యి రాజుగారు నరకడానికి అది కారణము అని చెప్పాడు. దీనివల్ల మనం గ్రహించవలసింది ఏమిటి అంటే మనం చేసేటువంటి చెడు పనులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలితాన్ని కొన్ని రోజులకి ఈ జన్మలోనే అనుభవిస్తాము, కొన్ని వెంటనే అనుభవిస్తాము, కొన్ని జన్మలైనా కూడా వెంబడిస్తాయి. ఆ కర్మ ఫలము తీరేదాకా కర్మలు వెంటనే ఉంటాయి. అందుకే ప్రతి మానవుడికి జన్మ వచ్చినప్పుడు ఆ జన్మ ఎందుకు వస్తుంది, సంచిత కర్మల యొక్క ఫలము వల్ల మళ్ళీ జన్మెత్తాలి వాడు. మళ్ళీ ఆ సంచిత కర్మలు క్లియర్ చేసుకునే పని అయ్యే అవ్వకమునుపే ఇక్కడ మళ్ళీ కొత్తవి తయారు చేసుకుంటాడు. అందుకని దుష్కర్మల జోలికి పోరాదు. సాధ్యమైనంత వరకు మనుషులు మంచి పనులు చేయాలి, సత్కర్మలు చేయాలి, చెడు పనులు చేయకూడదు అనేది నీతి. అందుకని కర్మఫలము ఎంతటి వారినైనా సరే ఎన్ని జన్మలైనా సరే వెంటాడి ఆ కర్మఫలం తీరేదాకా వెంటాడుతూనే ఉంటుంది, విడిచిపెట్టదు అనేది ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేటువంటి నీతి. జై గురుదేవ్. జై గురుదేవ్.